చూసి నన్ను ఏడిపించిన జాలితో నన్ను నువ్వు చేరదీయవా. లోకమంతా చూసి నన్ను ఏడిపించిన జాలితో నన్ను నువ్వు చేరదీయవా. ఒంటరినయ్యా నా తోడు నిలువవా, ఒంటరినయ్యా నా తోడు నిలువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోగయా, నజరేతు వాడా నన్ను విడిచిపోగయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోగయా, నజరేతు వాడా నన్ను విడిచిపోగయా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడిచిపోయినా, నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడిచిపోయినా. తల్లిదండ్రి నీవై నన్ను లాలించుమా, తల్లిదండ్రి నీవై నన్ను లాలించుమా. దావీదు కుమారుడా నన్ను దాటిపోగయా, నజరేతు వాడా నన్ను విడిచిపోగయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోగయా, నజరేతు వాడా నన్ను విడిచిపోగయా. నీకు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోగయా, నజరేతు వాడా నన్ను విడిచిపోగయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోగయా, నజరేతు వాడా నన్ను విడిచిపోగయా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. ప్రభునంతులరా, దేవుని వాక్యం చూసుకుందాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 31వ వచనం చదువుదాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 31వ వచనం. ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు. అందరు చెబుతారా ఈ మాట? అందరూ చెప్పండి. ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు. పిల్లరా, గతించును అనే మాటను చూస్తున్నాం. ఏం మాట అండి అది? గతించును అంటే అర్థం ఏంటి? గతించును అంటే అర్థం ఏంటి చెప్పండి ఎవరన్నా? అది గతించిపోయిందిలే అని అంటాం అంటే అర్థం ఏంటి?
గతించింది అని అంటే అర్థం ఏంటి? అది అయిపోయింది, ఇక అంతే. అది గతించింది అనంటే అది అయిపోయింది. పిల్లరా, ఈ లోకంలో రకరకాలవి మనం చూస్తాం, కానీ అవన్నీ గతించిపోతాయి. దేవుని వాక్యంలో పేతురు గారు ఏమని రాస్తాడంటే, అడవి గడ్డి పువ్వును చూడండి అని అంటాడు. దేన్ని చూడమంటున్నాడు? అడవిలో పెరిగే గడ్డి పువ్వును చూడండి. చూస్తే ఏమైందంటే, అది ఉదయమున ఉదయించును, సాయంకాలానికి వడిలిపోయి రాలిపోతుందంట. అంటే ఏమైంది? అది గతించింది, దాని పని అయిపోయింది. అలాగే నినివే పట్టణంలో మరి ప్రభువారు ఒక చెట్టును మొలిపించాడు యోనా అనే భక్తుని కొరకు. ఏం చెట్టు? ఆ చెట్టు చెప్పగలరు ఎవరన్నా? స్వర చెట్టు. ఏ చెట్టు? స్వర చెట్టు. స్వర చెట్టు అది మరి చెట్టు అనగానే సహజంగా అది గట్టిగా నిలబడితే పెద్దదిగా ఉంటే అది చెట్టు అంటాం, కానీ స్వర చెట్టు అని ఉంది, అది ఎగబ్రాకే చెట్టు. అయితే ఆ స్వర చెట్టు మరి దేవుడు బాగా మంచిగా అది ఒక పందిర్లాగా అల్లేటట్లుగా చేశాడు దేవుడు. చేసి అప్పటికప్పుడే యోనాకు నీడ వచ్చింది, చల్లగా ఉంది. కానీ సాయంకాలానికి ఒక పురుగును పంపాడు, ఆ చెట్టు మొదలను తినేసింది. ఆ చెట్టు ఏమైపోయిందంటే ఎండిపోయింది. ఉదయం ఏమో పచ్చగా బాగుంది, సాయంకాలానికి అది ఎండిపోయింది, అంటే గతించిపోయింది. చూడండి, గతించే లోకములో మనం ఉన్నామండి. దేనిలో ఉన్నాం మనం? గతించిపోయే లోకములో ఉన్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి, మనకు తెలిసిన వారు, మనవారు అనుకున్నవారు ఎంతమంది గతించిపోయారు? ఎంతమంది? దగ్గర ఒక 10-15 సంవత్సరాలు వెనక్కి పోయి చూస్తే మనకు తెలిసిన వారు ఎంతమంది గతించిపోయారు. కావున ప్రియరా, మనుష్యులు గతిస్తారు. మనతో కొంతకాలం ఉంటారు, బాగానే స్నేహం చేస్తారు, ఆ తర్వాత కాని రాకుండా పోతారు, గతించిపోతారు. అలాగే గతించిపోయాయి ఏమిటంటే, మనం చూస్తున్న చెట్లు కొన్ని సంవత్సరాలు ఫలాలు ఇస్తాయి, ఆ తర్వాత అవి గతించిపోతాయి. మనుషులు గతించిపోతారు. ఇంకా ఇక్కడైతే మనం చూస్తున్న ఆకాశము భూమి కూడా గతించిపోతుంది. మనం చూస్తున్న ఆకాశము ఉండదు, మనం చూస్తున్న భూమి కూడా ఉండదు. ఏదో ఒక రోజున ఇది కూడా పూర్తిగా మారిపోతుంది. అయితే మరి గతించనివి ఏమున్నాయి అని అంటే, అక్కడ ఏమని రాసింది? నా మాటలు గతింపవు. దేవుని మాటలండి. అన్నిటికంటే మనం గట్టిగా పట్టుకోవాల్సింది ఎవరినంటే, దేవుని మాటలను గట్టిగా పట్టుకోవాలి. ప్రియులరా, దేవుని మాటల్ని మనం గట్టిగా పట్టుకుంటే మనం స్థిరముగా ఉంటామండి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే మనము స్థిరులుగా ఉంటాము. అందుకనే అక్కడ వాక్యం చదివాం, ఆకాశమును భూమిని గతించును గాని నా మాటలు గతింపవు. దేవుని మాటలండి. ఇప్పుడు చూడండి, మందిరంలో ఈ గోడల మీద చుట్టూ
చుట్టూ చాలా వాక్యాలు రాశాం. అలాగే ఆ ప్రహరీ గోడల మీద ఏ వాక్యమైనా సరే ఆ మాట ఎల్లకాలం ఉండే మాట, అది గతించదు. ఇప్పుడు అక్కడ చూస్తే నిన్ను విడువను నిన్ను ఎడబాయను అని ఉన్నది. ఇంకా ఆ మాట స్టాండర్డ్, మనకి ఆ మాట ఎప్పుడూ మనల్ని విడవడు ఎడబాయడు. మనమేమనుకుంటామంటే మనుషులు కొంతకాలం మనతో బాగుంటారు, తర్వాత వదిలేస్తారు అని అనుకుంటాం. సరే, మనుషులు చేస్తే చేశారు, కానీ ప్రభు మాత్రం మనల్ని ఎప్పుడు ఏమీ అలాగ చేయడు. ఎన్నడూ మనల్ని విడిచిపెట్టని దేవుడు. అలాగే అక్కడ మనం చూస్తే భయపడకము నీవు నా సొత్తు అని ఉంది. అంటే మనం ఎవరి వారము? దేవుని వారము, దేవుని బిడ్డలము. మనల్ని చూసుకోవలసిన బాధ్యత ఎవరిది? దేవునిదే. అర్థమైందా? పిల్లలు ఉండారు, ఆ పిల్లలకి నాకు ఆహారం ఎట్లాగా, నా జీవనం ఎట్లా, నేనేం తినాలి, ఎలా బ్రతకాలి అని పిల్లలు దిగులు పడతారా? దిగులు పడరు. ఎందుకంటే వాళ్ళను చూసుకునేది దేవుడున్నాడు, వాళ్ళను చూసుకునే దేవుడు వాళ్ళకున్నాడు. అందువలన అనగా వాళ్ళను చూసుకునేది ఎవరో? తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకుంటారు. చూసుకునే తల్లిదండ్రులు ఉన్నారు, అందువలన వారు భయపడరు. అలాగే ప్రియరా, మనం కూడా దేవుని మాటలు నమ్మాలి, దేవుని మాటలను మనము విశ్వసించాలి, ఆయన మాటల మీద మనం బహుగా ఆధారపడాలి. అందుకని అక్కడ ఏమంటున్నాడంటే భయపడకము నీవు నా సొత్తు అనగా దేవుని పిల్లలము, దేవుని బిడ్డలము. ఆ మాట ఎన్నడూ గతించదు. అందుకనే దేవుని మాటల మీద మనం అలాగూ ఆధారపడాలి, దేవుని మాటల మీద మనం అలాగ ఆధారపడాలి, దేవుని వాక్యాన్ని అలాగూ మనం విశ్వసించాలి. అందుకనే ఇక్కడ యేసు ప్రభువు అంటున్నాడు, ఆకాశము భూమి గతించును గాని నా మాటలు గతింపవు. దేవుని మాటలు పిల్లరా, అవి ఎక్కడ దొరుకుతాయి అంటే దేవుని దగ్గరే దొరుకుతూ ఉంటాయి. కానాను స్త్రీ అందుకే అంటుంది, అయ్యా నీ బల్ల మీద నుండి పడే రొట్టె ముక్క కొరకు నేను ఎదురు చూస్తున్నాను అని అంటది. అంటే దేవుని మాటలు ఎలాంటివి అంటే ఒక రొట్టె ముక్క లాంటిది, ఆకలిని తీర్చే జీవము కలిగిన మాటలు. ఆ మాటలు ఎక్కడ దొరుకుతాయి మనకి అంటే దేవుని వాక్యంలో దొరుకుతాయి. దేవుని వాక్యాన్ని నువ్వు బాగా చదువుకుంటా ఉండాలి, దేవుని వాక్యాన్ని చదువుకో. ఒక సహోదరుడు బాగా దిగులుతో కలవరముతో చాలా కృంగిన సమయంలో ఉండి ఏం చేయాలా అని వేసారిపోయి ఆలోచనలో పడిపోయినప్పుడు ప్రభు ఒక మాట గుర్తు చేశాడంట, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడువదు అని చెప్పాడంట. ఇంకంతే, ఒక ధైర్యం వచ్చేసింది, ఒక ధైర్యం. ఎప్పుడైతే ఆ మాటలు ఆయనకు వచ్చినాయో ఆయనలో దేవుని కృప నాకు తోడుగా ఉంది, ఆయన నన్ను విడిచిపెట్టడు అనే ధైర్యం వచ్చి అప్పటి వరకు ఆయనలో ఉన్న కలవరము, ఆయనలో ఉన్న బలహీనతలు, కృంగిపోయిన నిస్సారమైన పరిస్థితులు అన్నీ చెదిరిపోయినాయి, మబ్బులు తొలగిపోయినాయి అని అంటారు చూడండి. అలాగ ఆయనలో ఉన్న బాధ, విచారం మొత్తం తొలగిపోయి ధైర్యము, విశ్వాసం వచ్చింది. ప్రియరా, మనల్ని మనం బాగా గ్రహించుకోవాలండి. అందుకనే ఎవరి మాటలు మనం తీసుకోవాలండి? దేవుని మాటలు తీసుకోవాలి. ఏ మనుష్యుడి మాటలు మనం తీసుకోకూడదు. మనుష్యుడి మాటలు ఎప్పటికైనా ప్రమాదమే, కానీ దేవుని మాటలు ఎలాంటివంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో మనం చదివితే ఆ మాటలు ఎలాంటివి అని ఉందంటే, కాబట్టి ఈయన మాటలు విని
వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. చూసారా, దేవుని మాటల్ని మనం ఆలకిస్తే బుద్ధిమంతుని పోలి ఉంటామంట. బుద్ధిమంతులము అనగా దేవుని మాటలను వినటం కంటే ఇంకా గొప్పది, శ్రేష్టమైనది ఏది లేదు అనేది నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి ఎవరి మాటలకు నువ్వు ప్రాముఖ్యత ఇవ్వకూడదు. నీ స్నేహితుల మాటలు, నీ ఫ్రెండ్స్ మాటలకి ప్రాముఖ్యత ఇవ్వకూడదు. లేక నీకు తెలిసిన వాళ్ళ మాటలకు కాదు మనం ప్రాముఖ్యత ఇవ్వాల్సింది, దేవుని మాటలు. అందుకని ఇక్కడ ఏమంటారు చదువుతున్నావు, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండి. దేవుని మాటలు ఆలకిస్తూ ఉంటే మనం బుద్ధిమంతులుగా మారిపోతాం. బుద్ధిమంతుని పోలి ఉండును, బుద్ధిమంతుని పోలి ఉండును. అదే దేవుని మాటలు వినకపోతే ఆ వ్యక్తిని గురించి ఏమని ఉంది, 26వ వచనం చదవండి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. దేవుని మాటలు వింటే బుద్ధిమంతుల్లాగా ఉంటాము. దేవుని మాటలు ఆలకించకపోతే బుద్ధిహీనుని పోలి ఉండును. అందుకనే పిల్లరా, దేవుని మాటలు మనం ఆలకించాలి. దేవుని మాటలు ఆలకించాలి. కొంతమంది ఆదివారం ప్రార్థనకు వెళితే చాలే, మధ్యలో బుధవారము శనివారం ఉపవాస ప్రార్థనలకు ఎందుకు, ఆదివారం అక్కడ చాలు అని అనుకొని కొంతమంది ఆ నిర్ణయం తీసుకుంటారు. ఆదివారం వెళితే చాలు, బుధవారం అవసరం లేదు, శనివారం ఉపవాస ప్రార్థనలు అవసరం లేదు అని అనుకుంటారు. అలాగ నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిని, దేవుని మాటలు వెనకేస్తూ ఉంటావో తెలియకుండా బుద్ధిహీనత వస్తుంది నీలోకి. తెలియకుండా నువ్వు నష్టపోతూ ఉంటావు. దేవుని మాటలు ప్రతిరోజు తీసుకోవాలి పిల్లరా. ఉపవాస ప్రార్థనలో దేవుని మాటలు నేర్చుకోవాలి. అలాగే ప్రతిరోజు దేవుని మాటలు నేర్చుకోవాలి. దేవుని మాటలు కాబట్టి ఆయన మాటలలో ఏముంది అసలు? దేవుని మాటలు అంత బుద్ధిమంతుని పోలిన మాటలు కదా. ఆయన మాటల్లో ఏముంది చూద్దామా? లూకాసు వార్త తీయండి. దేవుని మాటల్లో ఏముందంటే లూకాసు వార్త 4వ అధ్యాయము 22వ వచనం చూడండి. 22వ వచనం. అప్పుడందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. ఆయన నోట్ల నుండి ఏ మాటలు వచ్చినాయి? దయగల మాటలు. ఎలాంటి మాటలు? దేవుని మాటలు, దయగలిగిన మాటలు. ఒకసారి చప్పట్లు కొట్టండి అందరూ. దేశైకం దేవానికి స్తోత్రం అని చెప్పండి. నీ దయగలిగిన మాటలకై వందనాలయ్యా అని చెప్పండి. ప్రియులరా, ఒక్కసారి గమనించు, మనం పాపం చేస్తే పాత నిబంధనలో ఉన్న మాట ఏంటో తెలుసా? పాపం చేసిన వ్యక్తిని రాళ్ళు తీసుకొని రాళ్లతో కొట్టి చంపండి అని ఉంది. ఏమనుంది? రాళ్లతో కొట్టి చంపండి అని ఉంది. అసలు పాపం చేయనవసరం లేదు. ఆదివారము పరిశుద్ధమైన దినము. ఆ పరిశుద్ధమైన దినమున పని కూడా చేయకూడదు. దేవుని పనినే మనం చేయాలి. దేవుని పనినే చేయాలి. ఒక స్త్రీ అయితే పుల్లలు ఏరటానికి వెళ్ళిందంట. ఆమెకి ఇంటిలో వంట చేసుకోవడానికి పుల్లలు లేవు కదా, పుల్లలు ఏరటానికని వెళ్ళింది. అలాగూ అయితేనే ఆమెను రాళ్ళతో కొట్టి చంపమని ఉంది. ఈ లెక్కన మన వాళ్ళు అసలు ఆదివారాలు కూడా ఎన్ని పనులు చేస్తున్నారో.
మరి ఆదివారం పనులు చేసేవాళ్ళని పాత నిబంధన ప్రకారం అయితే ఏం చేయాలండి? ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఏమన్నారో అది చెప్పండి. ఏం చేయాలని? రాళ్లతో కొట్టి చంపాలి. ఆదివారం ప్రార్థనకి ముందు చేలోకి పోయి ఇప్పుడే పని చేసుకొని వద్దామని పోయేస్తారు. ఏది ప్రార్థన టయానికి వద్దామని. అది ఎందుకు రానిచ్చిద్ది సైతాను? ఇక రానిది, ఆ వ్యక్తిని అక్కడే పెట్టేసిద్ది. కొంతమంది ప్రార్థన చూసుకొని వెళ్ళేవాళ్ళు, కొంతమంది మధ్యాహ్నం ప్రార్థన అయిపోయిన కాడి నుంచి పొలం పనిలో లేకపోతే వ్యాపారం పనిలో ఏదో పని. షాపులు ఉండేవాళ్ళు అసలు ఆదివారం షాపులు కూడా తీయకూడదు. నేను ఒకళ్ళకి చెప్పాను, మీరు పగలు ప్రార్థనకు రావట్లేదు, షాపుని పెట్టుకొని కనీసం సాయంకాలం అన్నా ఇక్కడికి రండి అని చెప్పాను. చెప్పిన 1 వారమో 2 వారాలు వచ్చారు, మళ్ళీ రావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి వ్యాపారమే ముఖ్యమైపోయింది. ఏమవుతుందో తెలుసా? నీవు నిలవబెట్టిందంతా ఒక రోజున అది కరిగిపోద్ది. దేవుణ్ణి వెనకేసి నువ్వు సంపాదించావను అనుకుంటున్నావు, అది మొత్తం ఒక్కరోజు మంచుగడ్డ కరిగిపోయినట్టు కరిగిపోద్ది. అది తెలియట్లే వాళ్ళకి. దేవుని నిర్లక్ష్యం చేయకూడదు పిల్లరా. దేవుని మాటలు అవి మనం ఆశీర్వాదంగా తీసుకోవాలి. ఇంకా వాళ్ళకి ఏంటంటే అదే పని. ప్రార్థన అయ్యే వరకు వ్యాపారమే, ప్రార్థన అయిన వెంటనే మళ్ళీ వ్యాపారం. అసలు కొంతమంది ప్రార్థన మానేసి వ్యాపారం. అది చాలా ప్రమాదం పిల్లరా, చాలా ప్రమాదం అది. అందుకనే ఇక్కడ దేవుని వాక్యంలో మరి మనం చూస్తే అలాంటి ప్రమాదములో ఉన్న మనుషుల్ని అప్పుడేమో రాళ్లతో కొట్టి చంపమంటే ఇప్పుడు అలా అంటలేదు. దేవుడు వారిని క్షమిస్తున్నాడు. ప్రభు క్షమించటము ఎందుకు అనంటే నీవు తెలుసుకొని దేవునికి లోబడతావని. అంతేగాని ప్రభు క్షమిస్తున్నాడులే అని పదే పాపం చేయకూడదండి. దేవుడు క్షమిస్తాడులే అని అదే పనిగా నువ్వు ఆ తప్పుడు పనులు చేయకూడదు. దేవుడు క్షమిస్తాడులే అని ఇక అసలు ఆ ప్రార్థన ఎగరగొట్టి వ్యాపారాల్లో పడకూడదు. దేవుడు క్షమిస్తాడులే అని నిష్టానుసారమైన పనులు చేసుకోకూడదు. ఆయన మాటల్లో ఏముందంటే దయ ఉన్నది. దయ అనేది నిన్ను పాపం ఎక్కువ చేయమని కాదు, పాపము జోలికి పోకుండా శిక్ష పడకుండా చూసుకో. నువ్వు పాపం జోలికే పోతున్నావు అనుకో, దయగలిగిన వాళ్ళే అని పాపం జోలికే పోతున్నావు అనుకో, ఏదో ఒక రోజున శిక్ష పడిపోద్ది. అది చాలా దెబ్బతింటాం. అప్పుడు గుర్తొస్తాడు సేవకుడు, అప్పుడు గుర్తొస్తాడు వీళ్ళకి సేవకుడు ప్రార్థన కావాలని. పిల్లరా, ఆయన మాటలను మనం గౌరవించాలి. ఆయన మాటలను మనం గౌరవించాలి. ఏమంటున్నాడు? ఆకాశము భూమి గతించును గాని నా మాటలు గతింపవు. ఆయన మాటల ప్రకారము నీవు జీవిస్తే నువ్వు బుద్ధిమంతుని పోలి ఉంటావు. ఆయన మాటలను తృణీకరిస్తూ ఉంటే నీవు బుద్ధిహీనుని పోలి ఉంటావు. మరి ఎలా ఉంటుంది నీ జీవితం? ఆయన మాటల్లో ఏముందని చదివాం ఇప్పుడు. ఆయన మాటల్లో 22వ వచనం చదవండి. అప్పుడందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. ఆయన నోట నుండి ఏ మాటలు వచ్చినాయండి? దయగలిగిన మాటలు వచ్చినాయి. పాపము చేయుచున్న స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి అని మోషే ధర్మశాస్త్రం మాకు చెబుతూ ఉంది, నీవేమంటావు అని నీ దగ్గరకు వచ్చామని ప్రభుతో చెబితే ప్రభు అన్నాడు, మీలో పాపము చేయని వాడెవడో మొదట ఆమె మీద రాయేయండి అని అన్నాడు. అంతే, అందరూ రాళ్ళు క్రింద పడేసి వెళ్ళారు.
ఆ తర్వాత ఆ స్త్రీతో, ఆ పాపపు స్త్రీతో ప్రభు చెప్పిన మాట ఏమిటి? అమ్మా, ఇక మీదట పాపము చేయకము అన్నాడు. అంటే దయగలిగిన మాటలు చెప్పాడు, దయగలిగిన మాటలు. కావున ప్రియులారా, దేవుని మాటలు దయగలిగిన మాటలు అనగా నిన్ను దయ చూపించి, నీ మీద కరుణ చూపి, నీ మీద జాలిపడి ఆయన నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ మాటలను మనం తీసుకోవాలి. దేవుని మాటలు చల్లని మాటలు, దయగలిగిన మాటలు, కృపగలిగిన మాటలు. ఆయన మాట్లాడినప్పుడు ప్రజల కళ్ళల్లో కన్నీళ్లు పోయి సంతోషం వచ్చింది. ఆయన మాట్లాడినప్పుడు ప్రజలకు రోగాలు పోయి స్వస్థత వచ్చింది. దయగలిగిన మాటలు ప్రియులారా, అందువలన దేవుని మాటలను మనం తీసుకోవాలి. నా మాటలు గతింపవు. ఆయన నీ కుటుంబం మీద, నీ మీద ఎప్పుడు దయ చూపించువాడై ఉన్నాడు. మరి ఆ దయగలిగిన మాటలను నువ్వు దేవుని దగ్గర తీసుకుంటావా? దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే ఆయన దయగలిగిన మాటలన్నీ మనకు గుర్తొస్తాయి. వాటిని రాసుకొని ఆ దయగలిగిన మాటలను మనం చెప్పుకుంటా దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. తర్వాత ఆయన మాటలు ఇంకా ఎలాంటివి అని చూస్తే 32వ వచనం చదవండి. ఆయన మాటలు ఎలాంటివో ఇక్కడ రాయబడి ఉంది. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను గనుక వారాయన బోధకు ఆశ్చర్యపడిరి. చూసారా, ఆయన మాటలు